మేడ్చల్ జిల్లా సూరారం పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. సఖీ కేంద్రంలో ఉంటున్న ఇద్దరు బాలికలు కలిసి కిటికీ గ్రిల్స్ తొలగించి పరారయ్యారు. దీంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చైల్డ్ సూరారం పిఎస్ నుండి వచ్చింది. సో సూరారం పిఎస్ నుంచి జస్ట్ మిస్సింగ్ కేస్ లాగా మనకు ఎస్హెచ్ఓ నుండి లెటర్ వచ్చింది. సో మేము వాళ్ళకి టెంపరీ షెల్టర్ ప్రొవైడ్ చేసేసి ఫార్మాలిటీస్ ప్రకారం రిజిస్ట్రేషన్ అండ్ వెల్కమ్ కిట్ ఇచ్చేసి వాళ్ళకు కేస్ బ్రీఫ్ హిస్టరీ కూడా తీసుకోవడం జరిగింది. సో మైనర్ గర్ల్ చైల్డ్ కాబట్టి సో వీ హ్యావ్ కమ్యూనికేటెడ్ విత్ సిడబ్ల్యూసి ఫర్ సిట్టింగ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిడబ్ల్యూసి. So they have given time on Tuesday, means yesterday. So till that time we have waited, but meantime yesterday night itself they have gone from the gills. So it is happened here in Suraram Sakhi Center. సో మేము నైట్ షిఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము క్రాస్ చెక్ చేసాము. అసలు ఎందుకు ఇలా అయిపోయింది, వాళ్ళు ఎలా ఓపెన్ చేసుకొని వెళ్ళగలిగారు, అసలు గ్రిల్స్ అంతా అంటే పకడ్బందీగా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసాము. సో ప్రాపర్గానే ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా వెళ్ళారు అని చెప్పేసి మేము పిఎస్ కూడా కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేయించాము. అది వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. అండ్ సేమ్ థింగ్ పిఎస్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. వన్స్ ట్రేస్ అవ్వగానే వీళ్ళు అప్డేట్ ఒకసారి లుక్అవుట్ చేసింది వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పేసి. సో వాళ్ళు అందుబాటులోనే ఉన్నారు, లైక్ అవైలబుల్గానే ఉన్నారు. మేము వాళ్ళకు 2 డిఫరెంట్ రూమ్స్ ఇచ్చాము. సో ఇచ్చినప్పటికీ దే బోత్ స్టేడ్ టుగెదర్ బికాస్ దే ఆర్ ఫ్రెండ్స్ ఇన్ నింబోలి అడ్డా సెంటర్స్. దే ఆర్ లైక్ లీగల్లీ కాన్ఫ్లిక్టెడ్ చిల్డ్రన్. సో వాట్ టైం మా లీగల్ కౌన్సిలర్ 12:30కి అలా చెక్ చేశారు నైట్ షిఫ్ట్. సో అప్పటికి ఉన్నారు. తర్వాత వీళ్ళు 3 o'clockకి అలా చూసేసరికి కనిపించలేదు. So I think we are expecting around 1 to 2 between they might be left from the 10/6/2025 ఉదయం అందాజా 8 గంటల ప్రాంతంలో మాకు సఖీ సెంటర్ 2 రాజీవ్ గాంధీ నగర్ సూరారంలో ఉన్న లీగల్ కౌన్సిలర్ అయిన జెస్సీ వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చింది. ఆమె పేరు లిల్లీ గ్రేస్. ఈమె లీగల్ కౌన్సిలర్ ఆఫ్ సఖీ 2 సెంటర్కి ఈమె వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఏంటంటే ఒక ఇద్దరు మైనర్ బాలికలు వాళ్ళ హోమ్లోని శనివారం రోజు రాత్రి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వడం జరగడంలో భాగంగా వాళ్ళు 2 రోజులు పాటు వాళ్ళతోనే పాటు ఉన్నారు. అయితే నిన్న సోమవారం మంగళవారం ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గ్రిల్స్ రూమ్ యొక్క ఐరన్ గ్రిల్స్ వాళ్ళు చాకచక్యంగా తీసేసి ఆ రూమ్లోంచి అక్కడి నుంచి ఎస్కేప్ కావడం జరిగింది. కావున దీనిపై తగు చర్య తీసుకోవాలని కోరుచు వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు లిల్లీ గ్రేస్ అని. వాళ్ళు నింబోలి అడ్డాలో గత వీళ్ళు బాధితులు ఒక కేసులో పోక్సో కేసులో బాధితులు అక్కడ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త వీళ్ళు ఎవరింటికి వాళ్ళకి అక్కడి నుంచి కౌన్సిలింగ్ అయిపోయిన పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు బయట తిరుగుతున్నారు అనేది ఇందులో ఒక బాలిక తల్లి సూరారం పిఎస్ఎంసీలో ఉంటుంది. ఆమె మాకు సమాచారంగా వాళ్ళు చింతల ఏరియాలో ఉన్నారనే సమాచారం వెంటనే మన పోలీస్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి 7వ తారీఖున వాళ్ళని హోమ్లో జాయిన్ చేసాం. వాళ్ళకి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారనే లోపు వాళ్ళు ఈ విధంగా టిట్కో ఇళ్లు వచ్చిందని ఆనందపడాలో బాధపడాలో అర్థం కావడం లేదని టిట్కో గృహాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ పర్లోపేటలో టిట్కో గృహ సముదాయంలో మొదటి ఫేజ్లో 1152 ఇళ్లు నిర్మించి ఇచ్చారని లబ్ధిదారులు తెలిపారు. అయితే కొద్ది రోజులకే స్లాబులు పడిపోతున్నాయని, తాగే నీరు దుర్వాసన వస్తుందంటూ, శానిటేషన్ లేక దోమలు పెరిగి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత కారిపోతున్నాయి, స్లాబ్లు మొత్తం పగిలిపోయి ఉంటున్నాయి. కొత్తగా ఇచ్చినాయి కదమ్మా, కొత్త ఇచ్చినమ్మా, దాని పరిష్కారం ఏం బాగలేదు తల్లి. మరి ఎవరు రావట్లేదా? ఇక్కడ స్వాతంత్రం దినం వచ్చింది కానీ ఒక్క రోజు కూడా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ రాలేదు, ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. ఇక్కడ మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టుకున్నాం, ఎవరు ఇక్కడ రెస్పాన్స్ ఇస్తలేదు తల్లి. ఇక్కడ 2 మటర్లు జరిగినాయి కానీ పోలీస్ అయినా ఎస్పీ గారు వచ్చి చూసుకుని చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ తప్పించి ఇక్కడ మీరు ఇలా ఉంటున్నారు, మీ పరిస్థితి ఏమిటి, ఎలాగుంటుంది? ఇక్కడ టిక్కో హౌస్ మీరు ఉన్నారు కదా నివాసం,
అన్న అడిగే నాదుడు లేరు. ఎక్కడెక్కడ వీళ్ళు పెట్టుకున్నాం తెలుసా తల్లి, మేము కలెక్టర్ గారి దగ్గర ఇక్కడ వార్డు కౌన్సిలర్ కింద చేసిన ఆయన 5 సార్లు పెట్టారు. తర్వాత గోపాలకృష్ణ గారు ఉన్న ఆయన ఒక 3 సార్లు తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టారు. అది అవ్వలేదు. స్వహాగా మేము తీసుకెళ్ళి మేము కలెక్టర్ దగ్గర పెట్టుకున్నాం, అవ్వలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి 5 సార్లు పెట్టాం. తర్వాత కాకినాడ కుళాయి చెరువు కూడా నాగల్ల మనోహర్ గారు వస్తే ఆయనకి తీసుకెళ్ళి పెట్టాం, కంప్లైంట్ ఇచ్చాం కాగితం, అక్కడ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఏం లాస్ట్ అండ్ ఫైనల్ కొరియర్ నేను మంగళగిరి పంపించాను కాగితం, అది అవ్వలేదు. మళ్ళీ మొన్న 3 సార్లు 4 సార్లు కొండబాబు గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టాం. ఒకసారి పెట్టేటప్పుడు ఆయన శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూమార్ట్ గిఫ్ట్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విలువైన గిఫ్ట్ సామాగ్రి కాలిపోయాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం వ్యక్తం చేశారు. 2 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. మొత్తం మార్ట్ అనేది క్లోజ్ అయ్యి ఉంది. దాంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ టాయ్స్ ఉన్నాయి. టాయ్స్ అనేవి ఫస్ట్ ఇనీషియల్ గా కావడం వల్ల మొత్తం స్ప్రెడ్ అయ్యింది. దానికి మనకి ఇక్కడున్న వాళ్ళు మనకి ఫోన్ చేయడం వల్ల ఇమీడియట్ గా వచ్చి దాన్ని షట్టర్ ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేసాము. విత్ ఇన్ సెకండ్స్ లోనే అంతా జరిగింది. కాకపోతే ఇండైరెక్ట్ డ్యామేజ్ రాడ్డుతో కొట్టి భార్యను భర్త చంపిన సంఘటన హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కార్మిక నగర్లో నివాసం ఉంటున్న అశోక్ సోనీ ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో సోనీ తల్లిదండ్రులు అల్లుడు అశోక్పై కేసు పెట్టడంతో జైలుకు వెళ్ళొచ్చాడు. వారికి ఒక కూతురు బాబు ఉన్నారు. అయితే కూతురును అత్యాచారం చేశాడని మళ్ళీ కేసు పెట్టడంతో మరోసారి జైలుకు వెళ్ళి వచ్చాడు. దీంతో ఈసారి విడుదలైన తర్వాత ఆ విషయాలను మనసులో పెట్టుకున్న అశోక్ భార్యని రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన బాలుడి కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన 2 మహిళలను గూండాల మండల పెద్ద పడిశాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించామని వెల్లడించారు. కిడ్నాప్ ముఠాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 20 ఏళ్ళ కొడుకు చచ్చిపోయింది. అయ్యా చచ్చిపోతే టెన్షన్ పిల్లగాడు తెచ్చుకుంటా అని ఈడ కొనుక్కొత్తా ఆడ కొనుక్కొత్తా అని తిరుగుతుంటే ముసలమ్మ నేను నల్గొండలో నేను ఇప్పిస్తారా బిడ్డ ఇప్పుడు 2 నెలలు నా కోరెంబడి పడబట్టి ఇప్పిస్తా పోదానరా అని ఇంటికి ఆ పోరికి ఎన్నడు తీరలే. ఈ పోలే ఇక మొన్న మంగళవారం నాడు ఇన్న పోయిండ్రు. పోతే ఇక చెట్టు కింద కూర్చుందట. మా పిల్లగాడు ఎట్టు వచ్చిండో మళ్ళీ దగ్గరికి వచ్చిండట. అస్సలు పోతలేడట. పోకుంటే పిల్లగాడు పోతలేడుగా ఎవరు లేనట్టుర్రా అని ఎత్తుకొని వచ్చారు. అంతే మాట, ఇంకే సంగతి నాకు తెలియదు. ఆయన నా బిడ్డ 20 ఏళ్ళ కొడుకు చచ్చిపోయింది. అయ్యా చచ్చిపోతే పిల్ల